ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భక్తులారా, ఈరోజు పరమశివుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైన సందేశం పంపిస్తున్నాడు. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే యాదృచ్ఛికం కాదు, అది స్వయంగా శివయ్య పిలుపు, శివయ్య సందేశం. బిడ్డ, నువ్వు ఎంత బాధలో ఉన్నావో నాకు తెలుసు. నీ మనసులోని నిశ్శబ్ద కలలు కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరూ అర్థం చేసుకోలేని నీ బాధ నేను తెలుసుకుంటున్నాను. భక్తులారా, శివయ్య మాట, నీవు అనుభవిస్తున్న కష్టాలు నీ శక్తిని పరీక్షించడానికి వచ్చినవి. నీ జీవితం త్వరలోనే మారనుంది, కానీ నీవు ఓపికగా ఉండాలి. భక్తులారా, మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు కారణం ఉంటుంది. శివయ్య ఎప్పుడూ పరీక్షిస్తాడు, కానీ మనల్ని వదిలిపెట్టాడు. ఓం నమ శివాయ మహిమ. ఓం నమ శివాయ అనే మంత్రం పంచాక్షరీ మంత్రం. ఈ మంత్రం జపిస్తే మనసులో శాంతి వస్తుంది, భయం తొలగుతుంది, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, గ్రహాలు తగ్గుతాయి. రోజుకు 108 సార్లు ఓం నమ శివాయ అని జపించండి. శివయ్య కటాక్షం తప్పనిసరి మీ మీద ఉంటుంది. శివయ్య ఆశీర్వాదం, నా బిడ్డ, నీవు ఎన్నిసార్లు విసిగిపోయినా నేను మళ్ళీ నిన్ను నిలబెడతాను. కన్నీళ్లు వృధా కావు, కష్టమో వృధా కాదు. భక్తులారా, శివయ్య భస్మధారి అంటే మన అహంకారాన్ని దహనం చేసేవాడు, మనసులోని చెడు ఆలోచనలు తొలగించి మంచి మార్గంలో నడిపించేవాడు. ఈ సాయంత్రం చెయ్యవలసిన చిన్న పని, శివలింగానికి నీళ్లు లేదా పాలు అర్పించండి. బెల్లం లేదా కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి. 11 సార్లు ఓం నమ శివాయ అని జపించండి. చివరిగా మీ కోరిక మనసులో చెప్పుకోండి. పార్వతీ సమేతంగా శివయ్య మీ కోరికలు తీరుస్తాడు. శివయ్య భరోసా, మీ జీవితంలో ఎంత చీకటి ఉన్నా త్వరలో ఉదయం వస్తుంది. నేను నీలోనే ఉన్నాను, నిన్ను ఎవరూ కూల్చలేరు. నీ శక్తిని, నేను నీ వెంటే ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. శుభం. ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.